అందరికీ నమస్కారం. నేను ప్రమీల. ఈరోజు సంగటి మసాలా వడ పులుసు చేసుకుందాం పదండి. మసాలా వడలకి పచ్చెనగపప్పు, కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీకి పట్టుకున్నాను. ఇంకా ఆనియన్స్ అవన్నీ తినేటప్పుడు చేసుకుంటాం కానీ కూరకు కదా, అందుకని అవన్నీ ఏమి వేయలేదు. కొంచెం కరివేపాకు నలిపి పోసాను అంతే. చిట్టి చిట్టి వడలు చేసుకుంటున్నాను అనమాట. పులుసులో కదా చిన్నవి అయితే బాగుంటాయి, ఇరిగిపోకుండా. చిన్న చిన్న వడలు చేసుకొని తీసి పక్కన పెట్టుకొని పులుసుకి ప్రిపేర్ చేసుకున్నాను. పక్కన పులుసు పిసికి గిన్నెలో పోసి పెట్టుకున్నాను లేట్ అవ్వకుండా. మా వాళ్ళందరూ తమాషా పట్టేస్తారు. ఎంత వంట అయినా ఎంతమందికైనా ఒక అరగంట గంట టైం చాలు, టప 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 చేసేస్తావు. కొంచెం నేను స్పీడ్గానే చేస్తాను ఏ పని అయినా. వడలు వడలుగా కాలిపోయినాయి, అవి తీసి పక్కన పెట్టుకుని ప్యారలల్గా పక్కన ఇంకొక స్టవ్ మీద సంగటి కోసం వీళ్ళు అన్నం కోసం సింగిల్ రైస్, అస్సలు పాలిష్ లేని రైస్ వాడతారనమాట. అది బాగా 3-4 విజిల్లు వచ్చినా కూడా కొంచెం పలుగ్గానే ఉంది అన్నం. కూర కోసం ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మెంతులు, పులుసుల్లోకి మెంతులు బాగుంటాయి కదా, మెంతులు, ఆవాలు, జీలకర్ర ఆ 3 వేసి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం 1-2 పచ్చిమిర్చి వేసాను. పైన కారం వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేసాను, 1-2 పచ్చిమిర్చి. ఆనియన్స్ పూర్తిగా బాగా బ్రౌనిష్గా రానక్కర్లేదు పులుసులోకి. ఇంక మనం కూరగాయలు ఏమి వాడం కాబట్టి ఈ ఆనియన్సే గుజ్జు కోసం కాబట్టి కొంచెం హాఫ్ బ్రౌన్ వచ్చినా సరిపోతుంది. ఒక 50% వేగిందంటే సరిపోద్ది. కలబెట్టుకుని కాసేపు సన్న సెగ మీద మూత పెట్టుకుందాం. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తగ్గించేసుకుందాము. తక్కువైతే చూసి మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం కల్లుప్పు వేసి టమాటాలు కూడా పోసి కొంచెం బాగా సిమ్లోనే ఒక 10 నిమిషాలు బాగా గుజ్జు అయ్యేలాగా సిమ్లోనే ఉడకనిద్దాం. దాన్ని బాగా వేగాలి. కలిపి మూత పెట్టి వదిలేద్దాం దాన్ని ఒక 5 నిమిషాలు. ఎమర్జెన్సీకి ఇది చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మనం ఇంట్లో స్నాక్స్గా ఈవినింగ్ టైంలో వడలు చేసుకున్నప్పుడు కూడా 4 ఎత్తి పెట్టుకొని మళ్ళీ రోజు కూరలు ఎతుక్కోకుండా రెడీ టు మిక్స్ అన్నట్లు వడలుంటే పులుసు ఫట్ఫట్న అయిపోతుంది కదా. పులుసు కలిపి నేను కప్పులో తీసి పెట్టుకున్నాను కదా, అది పోసాను. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూస్తే తెలుస్తుంది ఏమన్నా తగ్గిందా అనేది తెలుస్తుంది. అన్నీ కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. సంగటికి బాగా విజిల్ వచ్చేసి బాగా ఉడికింది, కొంచెం మెత్తగానే ఉడికింది. అయినా కొంచెము తగులుతుంది పలుకు బియ్యము, మొద్దు బియ్యం కాబట్టి పూర్తిగా మ్యాష్ అయిపోలేదు. మన సన్న బియ్యము ఉన్నట్టుగా మ్యాష్ అవ్వలేదన్నమాట. పిండేసి కొంచెం గంజిని పైన అట్లా కప్పేద్దాం. పిండిని కప్పితే బాగా ఉడుకుతుంది, లోపలనే ఉడుకుతుంది. కప్పేసి మూత పెట్టేస్తే సిమ్లో ఒక 5 నిమిషాలు ఉండితే చాలు, తర్వాత కలుపుకోవచ్చు. మన దగ్గర తెడ్లు అవి అమ్మ వాళ్ళకైతే తెడ్లు బాగుండేవి, 2-3 సైజుల్లో ఉండేది తెడ్డు కర్రలు. అమ్మ 50 మందికైనా కానీ సంగటి తెడ్డు కర్రతో కలిపేసి ఒక చేత్తోనే అవి అంత వేడి పెట్టేది అమ్మ వాళ్ళకి చెయ్యి. మనకి ఇప్పుడు అంతా సున్నితం అయిపోయినాయి చేతులు, చిన్న హీట్ కూడా పట్టుకోలేకపోతున్నాము. ఎట్లా నడిపిస్తున్నాం కానీ వాళ్ళలాగా మనం అట్లాంటి పనులే చేయలేము, అసలు ఈ జన్మకి చేయలేము. ఇంకా వడలు పోసేస్తాము. పులుసు ఆ మాత్రం ఎగిరితే చాలు. పులుసు కొంచెం లూజుగానే ఉండాలి. వడలు వేసిన తర్వాత పులుసు అంతా లాగేసుకుంటాయి కదా, మరీ గుజ్జు అయిపోతే సంగటిని అద్దుకుని తినాలంటే కొంచెం గ్రేవీ కావాలి కదా, ఆ మాత్రం పులుసు ఉండాలి. ఇప్పుడు ఎక్కువసేపు ఉడకక్కర్లేదు వడలు. ఎక్కువసేపు ఉడికితే పొడి అయిపోతాయి.
కొంచెం కొత్తిమీర వేసుకుందాం, మంచి వాసన బాగుంటుంది. ఎక్కువసేపు ఉడకకుండా ఒక 2 ఆర్ 3 మినిట్స్ ఉండిచ్చి కొంచెం దగ్గర పడిపోతుంది, ఆపేసుకోవచ్చు. ఒక్క నిమిషం అట్లా మూత పెట్టి ఉంచుతాం. కలర్ఫుల్గా బాగా వచ్చింది కదా. మనవరాలు ఒట్టి వాళ్ళే ఒక 2-3 తినేసింది. తిరుగుతూ ఉంది, ఏంటి వెరైటీ చేస్తున్నావా అమ్మమ్మ అని చెప్పి. అయిపోయింది కర్రీ. ఆ మాత్రం పులుసు ఉండాలి. మనం తినబోయేటడికి టైం పడుతుంది కాబట్టి ఇంకా ఎగిరిపోయి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఈ మాత్రం సరిపోద్ది, అన్నీ సరిపోయినాయి, బాగుంది. ఇప్పుడు సంగటి కలిపేసుకుందాము. పులుసు ముందే చేసి పెట్టాను, ఒక 1 అవర్ ముందే చేసి పెట్టాను. సంగటి మాత్రం చల్లారితే బాగోదు. నాకు సంగటిలోకి నెయ్యి వేసుకోవడం ఇష్టము. కొంచెం స్మూత్గా వస్తుంది, మంచి స్మెల్ ఉంటుంది. కలిపేసుకుందాం. ఈ గంటితోనే, చెక్క గరిటె ఏదో ఉండింది, దాంతోనే చేసుకుంటున్నాం. మళ్ళీ ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే అప్పుడు చిన్న తెడ్డు కర్ర చేసుకొని తీసుకురావాలి వీళ్ళకి. ఇట్లా గిన్నెకి కొంచెం నెయ్యి రాసి దాంట్లో సంగటేసి అట్లా తిప్పితే రౌండ్గా వచ్చింది. దాన్ని అట్లా తిప్పేసి మధ్యలో గుంట చేసి, మా అమ్మ వాళ్ళు అట్లా వేసేవాళ్ళు మాకు. గుంట చేసి పచ్చి పులుసు, పప్పులుసు అట్లాంటి మధ్యలో గుంట చేసి నెయ్యి వేసి అవి పోసేవాళ్ళు. మా పిల్లలు చూస్తూ ఉన్నారు, ఏదో చేస్తున్నాను దాన్ని డెకరేషన్ చేస్తున్నానని చూస్తూ ఉన్నారు. ఇంకెందుకు లేటు, వేడిగా సంగటి తినేద్దాం పదండి. ఓకేమ్మా, బాయ్.